సార్ అంటే నాకు తెలిసి కొంతమంది అంటే జలుబు, దగ్గు ఇట్లా ఫీవర్ వచ్చినా గాని అది ఎక్కువగా అలోపతికే ప్రిఫర్ చేస్తారు. అంటే హోమియోపతికి తక్కువ అనుకుంది. అంటే దాన్ని ఎందుకంటారు సార్ అది? అంటే వాళ్ళకి తెలియకనా ఇట్లా దీని గురించి? చాలా మందికి అవగాహన లేక. రైట్. సో, ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ రావాలి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. రైట్. హోమియోపతి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. కేస్ అంతా తీసుకోవాలి. మెడిసిన్ తీసుకొని వెళ్ళాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఇవన్నీ ఎందుకు? మెడికల్ స్టోర్‌కి పోతే అయిపోయింది కదా! చెప్పులేసుకున్న షార్ట్ అట్లనే ఉంటది. ఇక్కడికైతే డ్రెస్ మార్చుకొని నీట్‌గా రావాల్సొస్తది. ఓకే. అండ్ మెడికల్ స్టోర్‌కి అట్లా అవసరం లేదు కదా! ఆ లుంగీనో, షార్టో ఏసుకొని పోయి ఆడు చెప్తే హెడేకో ఏదో ఉందంటే వాడు 2 మెడిసిన్ ఇస్తాడు సో, ఇట్లా అలవాటు పడ్డారు మనోళ్ళందరూ. సో, ఇన్ని మీరు ఇక్కడ మణికొండ మెయిన్ రోడ్‌లో చూడండి. ఒక 20, 30 మెడికల్ స్టోర్‌లుంటాయి. 20, 30 మెడికల్ స్టోర్‌లకెళ్ళి ఈవినింగ్ మీరెళ్లి జస్ట్ ఒక 5 మినిట్స్ చూడండి. అక్కడ డాక్టర్ దగ్గరికి పోయేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో, 100 మంది గన పేషెంట్లు డైరెక్ట్‌గా వస్తే దాంట్లో ఒకరో ఇద్దరో డాక్టర్ చిట్టి పట్టుకొనొస్తారు. మిగిలిన 98 మంది మామూలుగా మా వితౌట్. హెడేక్ ఉంది, ఇది ఉంది, మీరే మందులు ఇదే బాపతనమాట ఎక్కువ. సో, మంచి ఇంటెలిజెంట్. సో, యాంటీబయాటిక్స్ వాడితే ఎంత నష్టం ఉంటుంది, స్టెరాయిడ్స్ వాడితే ఎంత నష్టం ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ వాడితే ఎంత నష్టం ఉంటుంది, ఈ నాలెడ్జ్ ఉన్నవాడు డెఫినెట్‌గా హోమియోపతికే వస్తున్నాడు. ఎవరికైతే ఈ నాలెడ్జ్ లేదో, సో ఏదో ఒకటి లైఫ్‌ని మనము గడిపేద్దాం అనుకున్నోళ్ళు అక్కడికెళ్తారు.